హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. అల్లు అర్జున్‌కి మళ్ళీ నోటీసులు వచ్చాయా? అంటే అవుననేటువంటి సమాధానం వినపడుతూ ఉంది. ఆయన కిమ్స్ హాస్పిటల్‌కి వెళ్లి ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆ బాబుని పరామర్శించాలనుకున్నప్పుడు, మీరు వెళ్తే చాలా ఇబ్బందులొస్తాయి. మాకు చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి నోటీసులు పోలీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అలాగే ప్రతి ఆదివారం కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌కి పోయి సంతకం పెట్టి వస్తున్నాడు. సో, అల్లు అర్జున్‌లో కొంత మారినటువంటి బిహేవియర్ ఈ మధ్య కనపడుతుంది అనేటువంటిది అందరూ మాట్లాడుకుంటున్నమాట. దీని మీద మరింత విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, అల్లు అర్జున్‌కి పోలీసులు మరొకసారి నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకు ఇచ్చుంటారు? డెఫినెట్‌గా ఇప్పుడు రాంగోపాల్‌పేట పోలీసులు ఇచ్చారనమాట. ఆ! అంటే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ పరిధిలో ఉంటది. హ్మ్. ఈయన కేసులన్నీ చిక్కడపల్లి పరిధిలో ఉన్నాయి. ఎందుకంటే సంధ్య అయ్యేది ఇన్సిడెంట్. హ్మ్. మీరు చెప్పినట్టు కోర్టు బెయిల్‌లో ఏమైంది, కండిషన్ బెయిల్ ఇచ్చారు. హ్మ్. ప్రతి ఆదివారం వెళ్లి సంతకం పెట్టాలని. హీరో అయినా ఎవరైనా ఒకటే. అల్లు అర్జున్ చూడండి. ఇప్పుడు ఆయన ఆ స్టార్ హీరో అయితే సినిమాకి హీరో సార్. బయట జీవితంలో ఎట్టా? అదే. ఆయన అంత స్టార్ అయ్యి దేశంలోనే అత్యంత కలెక్షన్ సినిమాగా ఒకవైపు ఉంటే, రెండోది ఎవరైనా ఒకటేగా. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంతే. మరి వెళ్ళాల్సింది వచ్చిందే కదా, బెనిఫిట్ ఏమీ ఇవ్వాల వెసులుబాటు. పోయి అతను లాయర్‌తో వెళ్ళాడు. నిన్న చిక్కడపల్లి ఆదివారం కూడా పోయి సంతకం పెట్టాడు. హ్మ్. తను అయితే ఇక్కడ ఒకటేంటంటే నోటీస్ ఇవ్వటం. హ్మ్. నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఈయన డే 1 ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిసెంబర్ 4 వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది. అవును. అది ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఆయన వెళ్ళకపోవడం తప్పు. ఆ తక్షణ సహాయం 25,00,000 కాకుండా ₹1,00,00,000 ఇస్తే బాగుండేది. చేయలే. ఆ! ఆ చివరి తర్వాత రోజు ఇచ్చిన ₹1,00,00,000 మొదటి రోజు ఇచ్చునుంటే 20 రోజుల తర్వాత ఇచ్చింది, ముందటి రోజు వచ్చేది ఇది కాదు. ఇంకోటి, చావు బతుకులో ఉన్న శ్రీతేజని అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఆ, గోటితో పోయి దాన్ని గొడ్డదా తెచ్చుకున్నారు. అంతే కదా. ఆ రోజున శ్రీతేజని పలకరించుంటే ఈ ఇబ్బందులు ఉండవు. అవును. సరే, ఏదేమైనా కానీ అల్లు అర్జున్ జీవితంలో డిసెంబర్ నెల అత్యంత దారుణమైన నెలే. ఇప్పుడు అదేంది ఆయన సార్, ఇప్పుడు పడిన గేమ్ కష్టాలు. చేంజర్ సినిమా ఈవెంట్‌కి వచ్చి అంటే దారి మధ్యలో అక్కడ కాదు, దారి మధ్యలో ఏదో వ్యాన్ ప్రమాదం జరిగితే ఇమ్మీడియేట్ గా సినిమా టీమ్ స్పందించింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా చెరో ₹5,00,000 ఇచ్చారు. సినిమా టీం కూడా ఒక చెరో 5,00,000 ఇచ్చారు. ఆ ఏదైనా స్పందన ఉండాలి కదా అనేది. అదే తక్షణం స్పందించే హృదయం ఉండాలి కదండి. ఉమ్. మరి స్పందించే హృదయం ఎవరికి ఉంది? పవన్కి ఉంటుంది, చిరంజీవి గారికి ఉంటుంది. ఉమ్. మరి అతను లేకపోవడం వల్లే ఈ కష్టాలు పడ్డాడు. మరి ఈ కొత్త సంవత్సరం, గత సంవత్సరం అయినా ఆయనకి చేదు జ్ఞాపకాలే. అవును. ఈ కొత్త సంవత్సరం అయినా ఆయన మారిన, మీరు అన్నట్టు కొద్దిగా మార్పు కనపడుతుంది అంటున్నారు. ఉమ్. ఆయన మారిన అల్లు అర్జున్‌గా ఉండి మూలాలు కనుక తెలుసుకోగలిగితే మంచిదే. మంచిదే. మీరు ఆయన సినిమా రకంగా ఆయన మనకేం వ్యతిరేక కాదు సార్. ఆయన సక్సెస్ కావాలని మనం అందరం కోరుకుంటాం. పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలి. ఖచ్చితంగా ఆయన సినిమాలన్నీ హిట్ కావాలి. మనం ఏం చెప్తామంటే సార్, యాజ్ ఎ లామెన్‌గా, లా తెలిసిన వాళ్ళుగా చట్టాలకు ఎవరైనా సమానులే. అంతే. మీరెవరో ఫీడ్‌బ్యాక్ ఇచ్చే మీ పీఆర్ టీము, లేకపోతే అల్లు అర్జున్ ఆర్మీ ఎవరైనా ఉన్నారా? నీ స్నేహితులు శిల్పా రవిచంద్రారెడ్డి ఎవరైనా ఆయన పరామర్శకు కూడా ఈ రాలేదండి. రోజుకి రాలేదంటే ఎంత దారుణం సార్. ఎవడు కనపడ్డాడు నీకు? నీకు అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ ఒక్కటే. కాబట్టి అది తెలుసుకొని ఈ రోజు ఎంత ఎదిగిన కొద్ది ఎదగాలనేది ఆయన తెలుసుకుంటే ఈ కొత్త అంటే సంవత్సరం పోలీసుల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, సమాజంలో ఎలా ఉండాలి, ముఖ్యమంత్రి గారి మాట్లాడిన దానికి ఎలా ప్రతిస్పందించాలి, ఎలా ప్రశ్నించారు. కరెక్ట్. అంతే కదా సార్. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కొట్టితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకోవటమే. మనం ఎవరో అతిథులేం కాదు. ఆ పొజిషన్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్న పుష్ప పొజిషన్ లో ఆయన కూడా అరెస్ట్ చేస్తారన్నారు. అవును. కాబట్టి ఆయనదేం తప్పు లేదు. ఇక్కడ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. ఈ రోజు ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకుని ఉంటే ఉజ్వలమైన భవిష్యత్తు అల్లు అర్జున్ ఉంటది. ఎందుకంటే ఆయన డాన్స్ లో మనం పేరు పెట్టి నటనలో మనం నటనలో దీంట్లో కూడా పుష్పట్టులో కూడా అద్వితీయంగా నటించాడు. కానీ నార్త్ లో విపరీతమైన కలెక్షన్ వచ్చినాయి. ఉభయ రాష్ట్రాలందరికీ ఈ ఇన్సిడెంట్ వల్ల కలెక్షన్ తగ్గినాయి. లేకపోతే ఇప్పటికే ఇంకా కలెక్షన్స్ వచ్చాయి. సరే, ఏదేమైనా కానీ సార్, మనం సమాజానికి మనం చెప్పేటప్పుడు మీ మీద కార్తీక్ గారు నేను ఒక ఏళ్ళు చూపించానంటే ఈ 4 ఏళ్ళు ఎవరి వైపు ఉన్నాయి? మీ వైపు ఉంటాయి. అంతే కదా. అది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎదిగే కొన్ని ఒదగాలి, పాజిటివ్ గా ఆలోచించుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, మేనమామని ఆదర్శంగా తీసుకుంటే సరిపోయింది సార్. ఇంకేం అవసరం. ఏమంటారు? వాళ్ళ మేనమామని ఆదర్శంగా అంతే కదా. చాలు. ఇంకెవరో బయట అవ్వాల్సిన అవసరం లేదు. బయట ఇప్పుడు కొత్తగా నీ జీవితంలో ప్రవేశించిన వాళ్ళు నీ శ్రేయోభిలాషులు కాదు. మొదటి నుంచి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను హీరోగా చేసింది ఎవరు? నువ్వు ఈ స్థానానికి రావడానికి కారణం ఎవరు? నువ్వే ఒకప్పుడు చెప్పావు స్పీచ్ల్లో. అవును. పవన్ గారి గురించి అద్వితీయంగా నాకు ఆయన రోల్ మోడల్ అని. ఆ తర్వాత వాళ్ళ పేరే చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. కాబట్టి మధ్యలో వచ్చిన వాళ్ళంతా నీ యొక్క మధ్యలో ఏదో వైసీపీ వాసన తగినట్టుంది లేండి. అందుకనే కొద్దిగా పొరపాటు జరిగింది. సరే, ఇదేమైనా సార్, నీ మంచి కోరుకునే వాళ్ళంటే నీలో ఉన్న లోపాలు చెప్తారు. సరైన మార్గంలో పెడతారు. నిన్ను విపరీతంగా పొగిడి నీకు వీరుడు సురుడు నీకు మించిన హీరో ఎవరు లేరంటే అంతే కదా. అదే పదాలు దొక్కినట్టే. సేమ్ అదే పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఎప్పుడైతే చుట్టూ భజన బ్యాచ్ చేరిద్దో సార్, సగం సర్వనాశం చేసి వాళ్ళ లేయర్ ని తీసేసేస్తే అల్లు అర్జున్ వాస్తవాలు కనపడతాయి. వాస్తవాలు కనపడతాయి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. కాబట్టి రియాలిటీ దగ్గర ఉంటే అందరూ కూడా ఆస్వాదిస్తారు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.